పునరపి జననం పునరపి మరణం. పుట్టిన ప్రతి ప్రాణి మళ్ళీ పుడతాడు, చచ్చిన ప్రతి ప్రాణి మళ్ళీ చస్తాడు. ఎందుకు మళ్ళీ పుడతాడు, ఎందుకు మళ్ళీ చస్తాడు? మళ్ళీ చచ్చేదైతే మళ్ళా పుట్టడం ఎందుకు? అదంతే. అంటే ఈ జన్మలో పాపం పోకపోతే మరొక జన్మ ఉన్నట్లే. దాని అర్థం పునర్జన్మ ఉంటే మోక్షం దక్కనట్లే. అంటే నాలో పాపం పోకపోతే నేను మరొక జన్మ ఎత్తుతాను. ఆ జన్మ మానవ జన్మ అవుతుందో లేదో తెలియదు. మరి అలా ఎన్ని జన్మలు ఎత్తితే మన పాపం పోవాలి ఏమో, నో ఆన్సర్. మరి పాపాలు పోయి మోక్షం ఎలా చేరుకుంటాం? అందుకే బైబిల్ సెలవిస్తూ ఉంటుంది, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు. దొంగ యేసుక్రీస్తు ప్రభుని పాపక్షమాపణ అడిగితే యేసుక్రీస్తు ప్రభు క్షమించి వాడికి పునర్జన్మనిచ్చాడు. అనగా ఆత్మ సంబంధమైన పునర్జన్మ. పాపం తీసివేసి తనని మోక్షానికి అర్హుడుగా మార్చాడు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు అంటాడు, నేను పుట్టేసిన ప్రతి ప్రాణి యొక్క పాపాన్ని నేను నా మీద వేసుకుని శిక్షను భరించాను కనుక మీ పాపములు తొలగిపోయాయి, మీరు మోక్షానికి